సింపుల్ పీఆర్పీ కాకుండా దీని తర్వాత కొత్తగా వచ్చినది ఏంటంటే సూపర్ డోస్ పీఆర్పీ అని వచ్చింది. ఈ సూపర్ డోస్ పీఆర్పీ అంటే ఏంటంటే, మామూలు పీఆర్పీ అంటే మీ బ్లడ్లో కొన్ని సెల్స్ తీసుకొని వాటిల్లోని ప్లేట్లెట్స్ తీసుకొని ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ని పికప్ చేసుకొని మనము ఏ పార్ట్ అయితే అరిగిపోయిందో అక్కడ చిన్న ఇంజెక్షన్ ద్వారా మనం రిలీజ్ చేయడం ద్వారా అది అక్కడి నుంచి నార్మల్ అయిపోయి ఆ స్ట్రక్చర్ని ఏదైతే దెబ్బతిందో దాన్ని నార్మల్ చేస్తుంది. ఇక్కడ మామూలు పీఆర్పీ, మామూలు ప్లాస్మా థెరపీ, నార్మల్ ప్లాస్మా థెరపీ అంటే అక్కడ ఒక 1 cc ఆర్ 2 cc మనం పీఆర్పీ తీసుకుంటే దాంట్లో 10 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి, దగ్గరగా 7 నుంచి 10 లక్షలు. అదే ఈ సూపర్ డోస్ పీఆర్పీ అంటే ఏంటంటే ఒక 1 mlలో పేషెంట్ బ్లడ్లో దగ్గర 40 లక్షల పీఆర్పీని తీసుకుంటాం. అంటే ఇది ఎందుకు అంత ఎక్కువ ప్లేట్లెట్ అవసరం అంటే అంత ఫాస్ట్గా అది హీల్ అయిపోతుంది. ఇప్పుడు మోకాల్లో గుజ్జు అరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు మామూలుగా అయితే ఒక 3-4 నెలలు 4-5 నెలలు పట్టే సమయము ఒక 2 నెలలకే అది హీల్ అయిపోతుంది. 2 నెలలకే మీరు కంప్లీట్గా రికవర్ అవుతారు అనమాట. సో అందుకని ఈ సూపర్ డోస్ పీఆర్పీ అన్నది ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ జరగడం కోసం, ఫాస్ట్గా ట్రీట్మెంట్ జరగడం కోసం, ఫాస్ట్గా నొప్పి తగ్గి మీరు మళ్ళీ మీ దినచర్యలు ప్రాపర్గా చేసుకునే దానికోసం ఈ సూపర్ డోస్ పీఆర్పీ అని వచ్చింది.